నువ్వు మంచోడువే అన్నయ్య, కాకపోతే నీ తమ్ముళ్ళే. వాళ్ళ గురించి మాట్లాడకు. పర్వర్టెడ్ ఫెలోస్. నలుగురిని కానీ మా నాన్న గిఫ్ట్ గా ఇచ్చెళ్ళాడు. ఆ వెధవల్ని పెంచలేక ఇదిగో ఇలా స్మగ్లింగ్లు ఇవన్నీ. జీవితంలో సుఖం లేదు, పాడలేదు. అప్పుడప్పుడు సన్నీ లియోన్ లాంటి ఫిగర్ని తెస్తూ ఉంటాను చూడు, ఎంజాయ్ చేస్తాను అనుకున్నావా? అబ్బే, నేను తాగి పడిపోతా, అది డాన్స్ చేసి వెళ్ళిపోద్ది. బ్యాడ్ నేను తప్ప వేరేం లేదురా నాకు. నువ్వేదో పెద్ద సుఖపడిపోతావు అనుకుంటాను నేను. నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం అయితే ఏం సుఖమరా. వాళ్ళ క్యారియర్ గురించి ఆలోచించి నా క్యారియర్ పోయింది ఇక్కడ. పెళ్లి లేదు, పెటాక లేదు, ఒంటరి అయిపోయాను. ఊరికా నువ్వు ఒంటరి ఏంటి? నేను లేనా నీకోసం? నీకేంటన్నా? నా కష్టాలు చెబితే నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతావు. ఏం చేస్తావు? చచ్చిపోతావు. అటువంటి కష్టాలు పడ్డాను. నాకెవరూ సహాయం చేయరు. సంక్రాంతి పండగ ఉండదు, దీపావళి ఉండదు, కార్తీక మాసం ఉండదు, వినాయక చవితి ఉండదు, ఉగాది ఉండదు. దయచేసి నన్ను చంపేయండి ప్లీజ్. మా ఇంటికి తీసుకెళ్ళి నేను పనికిరాని వెధవేవాడు. నాకు వాడే నచ్చాడు. ఏం చేస్తున్నారు మీరు? తాగడం తప్పే కావచ్చు, కానీ తప్పుడు పనులు ఎప్పుడు చేయలేదు. మీకు తాగాలనిపిస్తే ఇంట్లోనే తాగండి. మీకు డబ్బులు అవసరమైతే నేను ఇస్తాను. మీరు తను మందు మానేస్తే బాగుండు అనుకుంటున్నారు, కానీ నేను తన మనసుకి తగిలిన దెబ్బ మానిపోతే బాగుండు అనుకుంటున్నాను. 9 అయింది. 9:30 అయ్యింది. ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా?